ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్ముని గురించిన అవగాహన నిమిత్తమై పరిశుద్ధాత్మను గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని, ఆ త్రిత్వములో ఉన్న దేవుడని, ఆ దేవునికి శక్తి ఉంటుంది, మహిమ ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అట్లాగే ఒక వ్యక్తికి ఉండే అనుభూతులు కూడా ఉంటాయని, పరిశుద్ధాత్మ అనగానే అదేదో ఒక శక్తి లేదా అనుభూతి అనే అనుభవంలో ఉండకూడదు. ఆ అనుభూతి శక్తి ఉంటుంది, కానీ లోన ఉన్న ఆ పరిశుద్ధాత్ముడి ద్వారా అది రావడం జరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆయన వ్యక్తి, ఆయన దేవుడు కాబట్టి అద్భుతమైన శక్తి ఉంటుంది, అద్భుతమైన ప్రభావం ఉంటుంది. అంతకు మించి ఆయన వ్యక్తి కాబట్టి వ్యక్తిగత సంబంధమైన అనుభూతులు కూడా ఉంటాయి. సరే, ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, వ్యక్తి అనే దానిని బట్టి 2-3 విషయాలను చూసి ఆ తర్వాత మనము ఆ అనుభూతులలోనికి వద్దాం. చూడండి, మొట్టమొదటిదిగా మనం గమనించినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయంలో క్లుప్తంగా కొన్ని వచనాలను మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. క్లుప్తంగా కొన్ని వచనాలు చూడండి. యోహాను సువార్త 14:16 ఇక్కడ, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను ఎరుగదు, ఆయనను పొందదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో. ఆయన అట్లాగే చూడండి, 15:26లో ఒక మాట చూస్తాం. 26 అక్కడ ఒక చిన్న మాటే చూస్తున్నాను. ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ప్రభు ఆయన నన్ను గూర్చి, యేసు ప్రభు వారు అంటున్నాడు, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చేదానిని ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. అట్లాగే 16:7 చూడండి, ఆయనను మీ యొద్దకు పంపుదును. అట్లాగే 16:13 చూడండి, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులను తెలియచేయడు. 14లో, ఆయన నా వాటిలో నీవు తీసుకుని మీకు తెలియచేయడు. ఆయన పరిశుద్ధాత్ముడు త్రిత్వములో ఉన్న దేవుడు, ఆయన ఒక పర్సన్. అట్లాగే ఆ పర్సన్ ఒకసారి మనం గమనించినట్లయితే ఎవరి పరిశుద్ధాత్ముడు అంటే, ఒకసారి చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంది చూడండి, ప్రభువే ఆత్మ. ఇప్పుడు చూడండి, ఆ పరిశుద్ధాత్మ అనే పర్సన్ లేదా వ్యక్తి ఎవరంటే ప్రభువే ఆత్మ. యేసు ప్రభువే ఉన్నాడనమాట మనలో. అట్లాగే 1 కొరింథీ 3:16లో ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడే ఉన్నాడు మనలో. క్లుప్తంగా వీటిని సమీకరించినట్లయితే, సంక్షిప్తంగా చెప్పాలి అన్నట్లయితే, రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చింది మన దగ్గరికి. అదే దేవుని ఆత్మ, అదే క్రీస్తు ఆత్మ. అట్లాగే ఆ పరిశుద్ధాత్మే దేవుడు, ఒక పర్సన్, వ్యక్తి. ఆ పర్సనే యేసుక్రీస్తు, ఆ పర్సనే దేవుడు. కాబట్టి త్రిత్వమైన దేవుడు ఉన్నాడు మనలో. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక తర్వాత ఇప్పుడు చూద్దాం, ఆయన ఒక వ్యక్తి అయినట్లయితే వ్యక్తులు అంటే మనము ఏ విధంగా స్పందిస్తామో ఆ విధంగా ఆయన కూడా మనలో ఉండి స్పందిస్తూ ఉంటాడు, మనతో ఉండి స్పందిస్తూ ఉంటాడు.
కాబట్టి ఆ అనుభవాలు, ఆ స్పందనలు, ఆ అనుభూతులు కలిగి ఉంటాడు. కాబట్టి ఎట్లా వ్యక్తులలాగా మనకులాగానే. కాబట్టి ఆ విధమైన అనుభవాలు కలిగి ఉన్న వాక్యాలను ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఆయన కూడా ఒక వ్యక్తేను. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉన్న వ్యక్తి మనతో ఉన్న వ్యక్తిని అనే విషయాన్ని చూడండి. ఇప్పుడు మొట్టమొదటిదిగా అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయము 51వ వచనం, క్షమించండి, 51వ వచనం. ముష్కరులారా, హృదయములు చెవులను దేవుని వాక్యమును లోబరచ నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మనము కానీ ఇంకొకరిని ఎదిరించినట్లుగా, వాళ్ళు చేసే పనిని చేయనీయకోకుండా ఆటంకపరిచినట్లుగా, అదేవిధంగా ఇక్కడ ఇశ్రాయేలీయులను స్టెఫెన్ అంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, సువార్త ప్రకటించే చోట ఆయన తన కార్యాన్ని చేసి అనేకులు పాప క్షమాపణలోనికి రావడానికి, పశ్చాత్తాపంలోకి, రక్షణలోనికి రావడానికి ఆయన కార్యాన్ని ఆయన చెయ్యనీయకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మను ఆటంకపరచటం జరుగుతుంది. ఆటంకపరచటం జరుగుతుందంటే వ్యక్తులను ఆటంకపరిచినట్లుగానే పరిశుద్ధాత్మను ఆటంకపరచటం జరుగుతుంది. అంటే ఆయన వ్యక్తి అనే విషయాన్ని గమనించాలి. ఆయన చేసే పనులను చేయనీయకుండా అడ్డుకుంటున్నాము అంటే, ఆయనను ఆటంకపరుస్తూ ఉన్నాము అన్నట్లయితే ఆయన వ్యక్తి ఆటంకపరచబడతా ఉన్నాడు. అంటే ఆ విధమైన అనుభూతి ఉంది, ఆ విధమైన స్పందన ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆయన వ్యక్తిగా ఉన్నాడు. మనం చేసే పనులను బట్టి ఆయనను ఆటంకపరిచే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అనే విషయాన్ని మొట్టమొదటిగా గమనించాలి. ఇప్పుడు మరొక విషయాన్ని చూద్దాం. చూడండి, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఇక్కడ మరొక అనుభూతి లేదా స్పందనను చూస్తూ ఉన్నాం. ఆత్మను ఆర్పకుడి అంటే పరిశుద్ధాత్మను ఆర్పుట అంటే ఏంటంటే పరిశుద్ధాత్మను అణచుట, పరిశుద్ధాత్మను పని చేయకుండా చేయట. అంటే రక్షింపబడిన తరువాత ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వస్తామో అప్పుడు, అంటే మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము ద్వారా, నూతన జన్మ అనుభవము ద్వారా మనము పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాము. వరము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయనను ఆర్పుట అంటే ఆయనను పని చేయకుండా మనము ఆపకూడదు. ఆపటము అంటే ఆర్పటమే. అంటే ఆయన చేసే పనిని, చేయదలిచిన పనిని మనము చేయనీయకుండా చేస్తున్నాము అంటే ఆయనను ఆర్పుతూ ఉన్నాము. అంటే మండుతూ ఉన్న అగ్ని మీద నీళ్లు పోస్తే ఎట్లా ఆరిపోతుందో, అద్భుతమైన కార్యాలు చేయటం కొరకై పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ఆయనను పని చేయనీయకోకుండా ఆర్పివేస్తూ ఉన్నాము. అంటే ఆయనను పనికి ఆటంకపరుస్తూ ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన నడిపించే విధంగా నడవాలి. అదేవిధంగా ఆయన ఆధిపత్యానికి మనం ఒప్పుకోవాలి. అట్లాగే ఆయన ఆధిపత్యంలో కొనసాగే విధంగా ఉండాలి. అట్లా కాకపోయినట్లయితే పరిశుద్ధాత్మను ఆర్పుతూ ఉన్నట్లు, అణుచుతూ ఉన్నట్లు, పని చేయనీయకుండా ఆటంకపరుస్తూ ఉన్నట్లు. మనం ఆటంకపరుస్తున్నాము అనే విషయము మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, మొట్టమొదటిదిగా
పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన విషయం మనం గుర్తించడం లేదు అంటే ఆయన పనిని మన చేయనివ్వటం ఆర్పేసిన క్రింద లెక్కే. మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు తన పని తను చేయనీయకోకుండా మనం ఆయన్ని మర్చిపోయాము అంటే ఆటంకపరిచినట్లే. అట్లాగే ఆయన శక్తిని విడుదల చేయడానికి కూడా ఆటంకపరుస్తూ ఉన్నట్లే. ఆయన చెప్పేది లోపలికి వచ్చిన తర్వాత ఆయన చెప్తూ ఉంటాడు, ఇదిగో ఇది చెయ్యి ఇది చెయ్యి అని. కాబట్టి ఆయన చెప్పేది అంటే మనస్సాక్షి ద్వారా చెబుతూ ఉంటాడు. ఆయన చెప్పేది చేయటం లేదు అంటే ఆ పరిశుద్ధాత్మ దేవునిని ఆర్పివేసినట్లయితే. అట్లాగే పరిశుద్ధాత్ముడు వచ్చినా కూడా మన పాత స్వభావాన్ని, పాత ఆలోచనల్ని, పాత ప్రవర్తనల్ని ఏమీ మార్చుకోకపోయినట్లయితే ఆయనను మనము పని చేయలేకుండా ఆర్పివేస్తూ ఉన్న క్రింద లెక్క. అంతేకాదు మందిరంలో కానీ సేవకులు లేదా ఆత్మీయ ఆధిపత్యం కలిగిన వాళ్లకు మనము సహకరించుకోకుండా వాళ్ళను ఎదిరిస్తూ ఉన్నాము అన్నట్లయినా సరే ఆత్మను ఆర్పివేసినట్లే. అదేవిధంగా సంఘములో ఉన్న మనము సంఘములో ఇతరుల పక్షముగా వాళ్ళు మన శరీరంలో అంగాలు అనే విషయాన్ని గ్రహించకపోయినా సరే ఆ గ్రహించే విధంగా దేవుడు తెలియచేస్తాడు. ఆ గ్రహించలేని స్థితిలోనికి వచ్చినా కూడా ఆత్మను ఆర్పివేసినట్లే. కాబట్టి పరిశుద్ధాత్మని లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మని పని చేయకుండా చేసినట్లయితే ఆత్మను ఆర్పివేసినట్లే. కాబట్టి ఆ విధంగా ఆర్పివేసే అనుభవము కూడా కలిగి ఉండటం జరుగుతుంది మనము. కాబట్టి ఇక్కడ దీనిని బట్టి మనం చూసేది ఏమిటంటే ఆయన పరిశుద్ధాత్ముడు ఆర్పివేయబడతాడు మన ప్రవర్తన చేత. అట్లాగే మూడవదిగా చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీ 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏ విధంగా వ్యక్తులు రకరకాలైన విధంగా భావోద్వేగాలు కలిగి ఉంటారు, అంటే ఎమోషన్స్ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్ముడు కూడా ఆయన ఒక వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. అంటే భావోద్వేగాలు అంటే మనము లోనికి వచ్చిన ఆ దేవుడు మన ప్రవర్తనలను బట్టి బాధపడేవాడుగా ఉంటాడు, దుఃఖపడేవాడుగా ఉంటాడు, సంతోషించేవాడుగా ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు, ఉల్లాసంగా ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఈ అనుభవాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మనము గమనించవలసినది మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని మనము సంతోషపెట్టనువచ్చు, దుఃఖపెట్టనువచ్చు. ఆయన మానవులమైన మనము ఏ విధంగా దుఃఖపడటం, బాధపడటము, నొచ్చుకోవటము, ఇబ్బంది పడటం ఉంటుందో ఆయన కూడా మనలోనికి వచ్చిన తర్వాత మనము చేసే పనులను బట్టి ఆయన బాధపడతాడు, దుఃఖపడతాడు, వేదన చెందుతాడు. లేదా మనం ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించినట్లయితే ఆయన ఎంతో సంతోషపడటం జరుగుతుంది. అందుకోసమే మనము ప్రతి దినము కూడా రాత్రికాల సమయంలో మనము అయ్యా నేను సంతోషపెట్టామా, పరిశుద్ధాత్మ దేవా నీవు నాలో ఉన్నావు కదా, సంతోషపెట్టానా లేదా అని అడగడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆయనను ఎలాంటి పరిస్థితులలో దుఃఖపడతాము అన్నట్లయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన ఆధిపత్యంలో ఉండి ఆయన చెప్పినది చేసే వాళ్ళంగా ఉన్నట్లయితే ఆయనను సంతోషపెట్టే వాళ్ళంగా ఉంటాం. ఆయన బాధపడే విషయాలను మనం చేస్తూ ఉన్నట్లయితే దుఃఖపెట్టే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలను చెప్పారు, క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిదిగా 25వ వచనం నుండి ఉన్నాయి. ఆయనను బాధ పెట్టేవి, దుఃఖపెట్టేవి ఏంటి? అబద్ధమాడుట మాని, అబద్ధాలు దుఃఖపెడతాయి. అట్లాగే కోపపడుట, అపవాదికి చోటియుట, దుర్భాషలు మాట్లాడుట, అట్లాగే ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకరినొకరు క్షమించకపోయినా ఆయన బాధపడతాడు.
కాబట్టి లోక సంబంధమైన జీవితాన్ని కలిగి దేవుని ప్రేమ కలిగి లేకుండా ఉన్నట్లయితే ఆయన దుఃఖపడేవాడుగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఆయన ఒక వ్యక్తులకు ఉండే అనుభవాలు, అనుభూతులు ఆయనకు ఉన్నాయనే విషయాన్ని మూడు వాక్యాల ద్వారా చూసాము. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వాక్యాల ద్వారా చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు, వందనాలు. దేవా, మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాక్యాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాము. దయగలిగిన తండ్రి, మేము తండ్రి పరిశుద్ధాత్మను ఆటంకపరిచే వాళ్ళంగా ఉండకుండా, పరిశుద్ధాత్మను ఆర్పేవాళ్ళుగా ఉండకుండా, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వాళ్ళగా ఉండకుండానట్లుగా దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, మాలో ఉన్న పరిశుద్ధాత్ముడు తండ్రి బాధ పడకుండా ఉండునట్లుగా మేము జీవించే జీవితాన్ని దయచేయమని వేడుకుంటూ, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించు. యేసు ప్రభు వారి నామంలో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.